నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 3T, ఇది వచ్చేసరికి iPhone 7. సో వీడియోలో మనం వీటి అసిస్టెంట్ ఉన్నాయి కదా, iOS వచ్చేసరికి మనకి సిరి ఉంటుంది, ఆండ్రాయిడ్ వచ్చేసరికి మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. సో రెండింటి మధ్య కంపారిజన్ చేద్దాం, ఏది బాగా వర్క్ చేస్తుందో. సో ఫస్ట్ మనం వీటిని యాక్టివేట్ చేయాలంటే దీనికి కూడా వచ్చేసరికి ఓకే గూగుల్, దీని వచ్చేసరికి హే సిరి. సో ఈ రెండు మనకి వీటి కమాండ్స్ అనమాట. ఫస్ట్ మనం ఆండ్రాయిడ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే గూగుల్, వాట్స్ ద వెదర్ లైక్? In Hyderabad, it's 29 degrees Celsius with haze. The forecast tonight is 28 and clear with periodic clouds. What about next week? Here's the forecast for Hyderabad. సో ఇదే మనం ఒకసారి సిరీలో ట్రై చేద్దాం. సో ఇది మనకి నెక్స్ట్ వీక్ వెదర్ రిపోర్ట్ కూడా చూపిస్తుంది. సో ఒకసారి మనం సిరీలో ట్రై చేద్దాం. సో సిరీలో మనకి ఎంతవరకు చూపిస్తుంది ఒకసారి చూద్దాం. హే సిరి, వాట్స్ ద వెదర్ లైక్? Today, the temperature will range from 21 degrees to 35 degrees. What about next week? It's going to be hot and sunny for the next week with a high of 39 degrees. సో రెండు మనకి నెక్స్ట్ వీక్ వెదర్ రిపోర్ట్ కూడా చూపిస్తున్నాయి. సో నెక్స్ట్ మనం వేరే ట్రై చేద్దాం. వాట్ ఈస్ యువర్ నేమ్? I'm your Google Assistant. సో దీని నేమ్ గూగుల్ అసిస్టెంట్ అని చెప్తుంది. ఒకసారి మనం సిరీని ట్రై చేద్దాం. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Siri, but you knew that already. సో రెండు నేమ్స్ చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం నా పర్సనల్ డేటా అడుగుతాను. హూ యామ్ ఐ? You said your name is Prasad. హూ యామ్ ఐ? You're asking me, Prasad. ఓకే, ఇది నా డేటా మొత్తం సేవ్ చేసుకుంది iOS వచ్చేసరికి. సో మనకి గూగుల్ అసిస్టెంట్లో డేటా మాత్రం సేవ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఏజ్ అడుగుతాను, చూడొచ్చు మీరు గూగుల్ అసిస్టెంట్లో. వాట్ ఈజ్ మై ఏజ్? I don't know how old you are. సో ఐ డోంట్ నో హౌ ఓల్డ్ యు ఆర్ అని అడుగుతుంది. ఒకసారి మనం సిరీని అడుగుదాం. వాట్ అబౌట్ మై ఏజ్? 28. That's my favorite age. ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఏజ్ కూడా చెప్తుంది మనకి సిరి. సో ఇదైతే మన డేటాని స్టోర్ చేసుకుంటుంది, ఇది మన డేటాని స్టోర్ చేసుకోలేదు. సో ఒకసారి మనం కామన్ సెన్స్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి నైట్ టైం. సో ఒకసారి మనం గుడ్ మార్నింగ్ చేద్దాం, ఏమైతే చూద్దాం ఒకసారి. గుడ్ మార్నింగ్. Hey, Prasad. The time is 8:21 p.m. The weather in Hyderabad currently is 28 degrees and haze with a high of 35 degrees. గుడ్ మార్నింగ్. Good morning. It's 8:21 p.m. సో టైం గుర్తు చేస్తున్నాయి మనకి. సో మనకి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ నైట్ అని చెప్పడానికి టైం గుర్తు చేస్తున్నాయి మనకి. రీడ్ మై SMS. You have one text message. It's from Ed. Do you want to hear it? సో మనకి టెక్స్ట్ మెసేజ్ చూపిస్తుంది. రీడ్ అవుట్ మై SMS. You have 24 messages in 21 conversations. On the 27th of February 2017, VKABKMBY said, kindly activate your mobile banking by changing MPIN and సో ఇది మొత్తం experience. మెసేజ్ అని చదువుతుంది. సో మనకు అవసరం లేదు. సో మనం వేరే ట్రై చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం యాప్స్ ఓపెన్ చేస్తలే చూద్దాం ఒకసారి మనం. ఓపెన్ యాప్ స్టోర్. సో యాప్స్ ఓపెన్ చేస్తున్నాయి. డౌన్లోడ్ నోవా 3 ఫ్రమ్ యాప్ స్టోర్. Okay, searching for Nova on the App Store. సో మనకి సెర్చ్ కూడా చేస్తుంది. ఒకసారి మనం ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఓపెన్ ప్లే స్టోర్. డౌన్లోడ్ నోవా 3 ఫ్రమ్ ప్లే స్టోర్. Opening Play Store. సో చూడొచ్చు మనకి. సో డైరెక్ట్ మన డౌన్లోడ్ పేజ్కి తీసుకుపోతుంది. సో ఏ యాప్ అయినా ఓపెన్ చేయగలవు. సో వీటికి ఆ ఫెసిలిటీ ఉంది. సో సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ రెండు మనకి ఏ యాప్నైనా మీ యాప్స్ని ఓపెన్ చేయగలవు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇంకోటి ట్రై చేద్దాం. సో మనం స్పోర్ట్స్ ట్రై చేద్దాం కొంచెం. సో స్పోర్ట్స్ వచ్చేసరికి మనకి క్రికెట్ మ్యాచ్ కూడా జరుగుదాం.
వెన్ ఈజ్ ఇండియాస్ నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్? India is playing Australia on March 25th at 9:30 a.m. సో నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్ చెప్తుంది. వెన్ ఈజ్ ఇండియాస్ నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్? Sorry, Prasad. I couldn't find any scheduled India games or scores matching your request. సో ఇక్కడ చూడొచ్చు మనకి సిరి అయితే సెట్ చేయలేకపోతుంది. సో ఇంకొకటి అడుగుదాం మనం. హూ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్? Virat Kohli is the captain of Indian national cricket team. సో ఇది విరాట్ కోహ్లీ అని చూపిస్తుంది. ఇక్కడ అడుగుదాం. హూ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్? Checking out India. Okay, this is the roster for India in World Cup qualifiers for Asia. సో సిరి అయితే మనకి చెప్పలేకపోతుంది. గూగుల్ అసిస్టెంట్లో మనకి గూగుల్ మొత్తం సెర్చ్ చేసి అది రిజల్ట్ ఇవ్వగలదు. సో సిరికి ఆ ఫెసిలిటీ లేదనుకుంటా. సో మనకి చెప్పలేకపోతుంది. నెక్స్ట్ మనం వేరే అడుగుదాం. స్పోర్ట్స్ డబ్ల్యూడబ్ల్యూ అడుగుదాం. హూ డిఫీటెడ్ అండర్టేకర్ ఇన్ వెస్ట్లీమేనియా? Brock Lesnar. According to SB Nation, Brock Lesnar has conquered it and The Undertaker is now 21-1 at WrestleMania. సో ఇది మనం చూపిస్తుంది బ్రాక్ లెస్నర్ డిఫీట్ చేసిన అండర్టేకర్ అని చెప్పేసి. ఇక్కడ అడుగుదాం ఒకసారి. హూ డిఫీటెడ్ అండర్టేకర్ ఇన్ వెస్ట్లీమేనియా? Okay, give me a moment. Okay, I found this on the web for who defeated Undertaker in WrestleMania. సో సిరి ఏం చేస్తుందంటే గూగుల్ ఎతుకుతుంది. అదే మనకి గూగుల్ అసిస్టెంట్ మనకి మొత్తానికి పేరే చెప్పేసింది బ్రాక్ లెస్నర్ డిఫీట్ చేశాడని చెప్పేసి. సో స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, స్పోర్ట్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా గూగుల్ అసిస్టెంట్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది సిరి కంటే. సిరి అసలు ఏం చెప్పలేకపోతుంది. ఒకసారి మనం క్యాలెండర్ చెక్ చేద్దాం. సో వెన్ ఈజ్ దివాళీ? Diwali is on Wednesday, the 18th of October 2017. సో 18 అక్టోబర్ 2017 అని చెప్తుంది. ఇక్కడ అడుగుదాం. వెన్ ఈజ్ దివాళీ? Diwali is on Thursday, the 19th of October 2017. సో ఇదేమో 18 అక్టోబర్ అని చెప్తుంది, అదేమో 19 అక్టోబర్ అని చెప్తుంది. సో నాకు కూడా ఐడియా లేదు ఎప్పుడు దివాళీనో. ఫ్రెండ్స్ ఒకసారి మనం క్యాలిక్యులేటర్ టెస్ట్ చేద్దాం. ఏమన్నా క్యాలిక్యులేషన్స్ చేస్తాము. సో ఫస్ట్ మనం గూగుల్ అసిస్టెంట్ టెస్ట్ చేద్దాం. వాట్ ఈస్ 2 × 2 డివైడెడ్ బై 6 × 2? The answer is 1.375. సో ఇక్కడ చూస్తే మనకి నేను 2 × 2 డివైడెడ్ బై 6 × 2 అని చెప్తే మనకి 22/16 వచ్చింది. సో ఒకసారి మనం దీనిలో టెస్ట్ చేద్దాం సిరీలో. వాట్ ఈస్ 2 × 2 డివైడెడ్ బై 6 × 2? It's about 1.3333. సో సిరీ చూస్తే మనకి యాక్యురేట్ రిజల్ట్ వచ్చింది. సో 2 × 2 డివైడెడ్ బై 6 × 2 అదే మనకి గూగుల్ అసిస్టెంట్ ఇవ్వలేకపోయింది. సో క్యాలిక్యులేషన్లో మాత్రం సిరీ గూగుల్ అసిస్టెంట్ని బీట్ చేసింది. సో సార్ మనం టైమర్ చెక్ చేద్దాం. సెట్ టైమర్ ఫర్ 1 minute. All right, 1 minute. Starting. సిరీని టెస్ట్ చేద్దాం. సెట్ టైమర్ ఫర్ 1 minute. Okay, I've set it. Just remember, a watched iPhone never boils. సో టైమర్స్ రెండు బాగానే సెట్ చేసినాయి. ఒకసారి అలారం సెట్ చేయమని అడుగుదాం. సెట్ అలారం ఫర్ 6 AM. You got it. Your alarm set for tomorrow at 6 a.m. సెట్ అలారం ఫర్ 6 AM. Okay, your 6 a.m. alarm is on. సో అలారం ఇవన్నీ చెక్ చేస్తున్నాయి. ఒకసారి నావిగేషన్ టెస్ట్ చేద్దాం. నావిగేట్ మీ టు ఎయిర్పోర్ట్. Rajiv Gandhi International Airport. All right. సో ఇక్కడ చూడొచ్చేది డైరెక్ట్ మనకి నావిగేషన్ టెస్ట్ చేస్తుంది. సో రిమైండర్ మనకి ఇప్పుడు వచ్చింది. స్టాప్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు నావిగేషన్ చూపిస్తుంది మొత్తం ఇది. సో ఒకసారి మనం దీనిలో కూడా టెస్ట్ చేద్దాం. సో ఇది కూడా మనకి రిమైండర్ సెట్ చేసాం కదా, రిమైండర్ చూపిస్తుంది. సో ఒకసారి మనం దీనిలో టెస్ట్ చేద్దాం నావిగేషన్. నావిగేట్ మీ టు ఎయిర్పోర్ట్. Which airport? Tap the one you want. సెకండ్ వన్. Getting directions to Rajiv Gandhi International Airport. సో ఇది యాపిల్. సో ఐఓఎస్లో మనకి ఇట్లా చూపిస్తుంది. సో దీనికంటే మనకి గూగుల్లో మ్యాప్ చూడొచ్చు, మనకి నీట్గా మొత్తం చూపిస్తుంది, డైరెక్షన్ చూపిస్తుంది. సో మనకి ఐఓఎస్లో ఆ ఫెసిలిటీ ఉండదు. సో నావిగేషన్ విషయంలో మాత్రం మనకి ఆండ్రాయిడ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఐఓఎస్తో కంపేర్ చేస్తే. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అమెరికా? Washington is the capital of the United States of America. మనం నెక్స్ట్ కంటిన్యూషన్ అడుగుదాం. వాట్ అబౌట్ వెదర్ రిపోర్ట్ దేర్?
cloudy today with a forecasted high of 10 and a low of 4. సో అక్కడ 6 degrees సెంటిగ్రేడ్ ఉందని చెప్తుంది వెదర్ రిపోర్ట్. ఒకసారి మనం ఇక్కడ అడుగుదాం. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అమెరికా? The capital city of the United States is Washington, District of Columbia. సో ఇక్కడ అడుగుదాం. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. వాట్ అబౌట్ వెదర్ రిపోర్ట్ దేర్? Here's the weather today. సో ఇదైతే మనకి అక్కడ వెదర్ రిపోర్ట్ చూపించట్లేదు, ఇక్కడ వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఏదైనా సెర్చ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా గూగుల్ అసిస్టెంట్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో గూగుల్ మొత్తం వెతికి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదే మీరు ఐఫోన్ తీసుకుంటే ఐఓఎస్లో మనకి సిరి ఆ పనులు ఏం చేయట్లేదు. సో ఖచ్చితంగా మనకి గూగుల్ అసిస్టెంట్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పొచ్చు ఏమన్నా సెర్చింగ్ విషయంలో. ఫ్రెండ్స్ మనం ఒకసారి ఫైనల్గా మూవీ టికెట్స్ గురించి అడుగుదాం, ఏమైనా బుక్ చేస్తాం అవి. సో ఫస్ట్ మనం గూగుల్ అసిస్టెంట్ అడుగుదాం. బుక్ సమ్ సినిమా టికెట్స్ ఫర్ మీ. Here are the movies playing near Hyderabad. సో ఇక మనకి మూవీ లిస్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ అడుగుదాం ఒకసారి మనం ఐఫోన్. బుక్ సమ్ సినిమా టికెట్స్ ఫర్ మీ. There don't appear to be any films playing nearby today. సో నా చుట్టుపక్కల ఏ మూవీస్ ప్లే అవ్వట్లే అని చెప్తుంది. అదే మన గూగుల్ అసిస్టెంట్ తీసుకుంటే మూవీస్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. సో ఫైనల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ గూగుల్ అసిస్టెంట్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పవచ్చు. సో ఏమైనా సెర్చ్ చేయడంలో కానీ ఎవ్రీథింగ్ మనకి గూగుల్ అసిస్టెంట్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అదే మీరు ఐఓఎస్లో మనకి సిరి తీసుకుంటే ఇన్బిల్డ్ మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ యాప్స్ ఇట్లాంటి వాటి విషయంలో కానీ ఏమైనా సెర్చింగ్ విషయంలో నావిగేషన్ విషయంలో కొంచెం ఖచ్చితంగా ఆండ్రాయిడ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఐఓఎస్తో కంపేర్ చేస్తే. సో ఇది ఫ్రెండ్స్ సిరి వర్సెస్ గూగుల్ అసిస్టెంట్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.